నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఉలవపాడులో ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు ఈదరగాలుల కారణంగా మామిడికాయలు భారీగా రాలిపోతుండడంతో వాటి ధరలు పడిపోతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగినపల్లి మామిడి అయితే టన్ను 22,000 నుండి 32,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇక పెద్ద రసం టన్ను 18,000 నుండి 22,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు ప్రారంభిస్తే తప్ప నెల్లూరు జిల్లాలో తోతాపురి ఎక్కువగా పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ర్యాంపులు మండీల వద్ద బెంగళూరు రకం మామిడి అంటే తోతాపురి రకం మామిడికి టన్ను 4,000 నుండి 4,500 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య మామిడి పంటల దిగుబడుల కోసం రైతులు పిచికారు చేసిన మందుల డబ్బులు కూడా రావట్లేదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న గుజ్జు పరిశ్రమను త్వరగా తెరుచుకునేలా చేయాలని, లేదంటే దానిపై ఆధారపడ్డ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తోతాపురి ఎక్కువగా పండిస్తున్న రైతులు తీవ్రంగా ఆర్థికంగా కష్టనష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి రకం ఎక్కువగా దిగుబడులు లేనందువల్ల ఈ ఏడాదైనా టన్నుపై 10,000 నుండి 15,000 రూపాయలు కొనుగోలు చేసేలా గుజ్జు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని నెల్లూరు జిల్లాలో తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కష్ట నష్టాలు తప్పవని ఈ సందర్భంగా వారు వాపోతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.